2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోవడం, అందులో భాగంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి నిన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి వారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మరి బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా ఆపినందుకు ఈరోజు యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారు, మరి మిగతా సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందులో భాగంగానే మరి ఇంతకుముందు కూడా మనము ఈ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లే ఇచ్చారు ఈ రాష్ట్రంలో బీజేపీకి. మరి దేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ప్రజలు ఆశించి 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడం జరిగింది. మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మరి ₹1 తీసుకురాలే, మీరు ఏం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు రాష్ట్రము 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా దావోస్ పోయి మొన్న 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఓర్వలేక మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ మరి ఈరోజు రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడం నిజంగా కూడా మేమందరం కూడా దీన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాం. కావున ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవ్వకుంటే మీ మీద తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు మామూలుగా ఉండదు తెలంగాణ ప్రజల తరఫున అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరి ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో తిరగబడే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.